పొలిటికల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఫైనల్ గా మా వాడు దేవుడికి దండం పెట్టి కవిత బట్టి కొట్టి ఆ అమ్మాయికి అసలు మ్యాటర్ చెప్పాడు. ఇదే నా బాధ. ముందుగా మొదటిది, ఎవరో చేసిన దానికి బలయ్యాను, ఫ్యామిలీ బాధపడింది, షణ్ముఖ్ జశ్వంత్ కంటతడి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫైనల్ గా మా వాడు దేవుడికి దండం పెట్టి కవిత బట్టి కొట్టి ఆ అమ్మాయికి అసలు మ్యాటర్ చెప్పాడు. ఇదే నా బాధ. షణ్ముఖ్ జస్వంత్ కు ఉన్న క్రేజ్, వచ్చిన నెగిటివిటీ అన్నీ తెలిసిందే. ఎంతగా ప్రేమను చూశాడో అంతగా ద్వేషాన్ని కూడా చవి చూశాడు. యూట్యూబ్లో సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెబ్ సిరీస్లు, అక్కడి నుంచి బిగ్ బాస్ అంటూ ఇలా జర్నీని బాగానే ప్లాన్ చేసుకున్నాడు. బిగ్ బాస్ షోలోకి రాకముందే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వివాదంలో చిక్కుకున్నాడు. ఆ మరకను పోగొట్టుకుందామని బిగ్ బాస్ షోకి వచ్చాడు. కానీ బిగ్ బాస్ షో వల్ల షన్నుకి మరింత నెగిటివిటీ వచ్చింది. సిరితో చేసిన రొమాన్స్, సిరితో ట్రాక్ వల్ల షన్నుకి ఉన్న ఇమేజ్ కూడా పోయింది. బిగ్ బాస్ ఇంట్లో పడిన కథల వల్లే షన్నుని దీప్తి కూడా దూరం పెట్టేసింది. బ్రేకప్ చెప్పి తన పని తాను చేసుకుంటుంది దీప్తి సునైనా. షన్ను బ్రేకప్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. మెల్లగా బయటపడుతున్నాడు కదా అని అనుకునే లోపు షన్ను అన్న కేసు వల్ల తన డ్రగ్స్ అలవాట్లు, వాడకం బయటకు వచ్చాయి. అలా డ్రగ్స్ కేసులో షన్ను వైరల్ అయ్యాడు. ఇలా వివాదాలు షన్నుని వెంటాడుతూనే ఉన్నాయి. ఇలా చిక్కుల్లో ఉన్న టైంలోనే లీలా వినోదం నుంచి ఆఫర్ వచ్చిందని తెలిపాడు. అంత నెగిటివిటీ ముచ్చటతో ఉన్నా కూడా ఆఫర్ ఇచ్చాడని షన్ను ఎమోషనల్ అయ్యాడు. ఎక్కడో వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఇలా ఉన్నానని, ఈ మధ్య కాలంలో ఎంతో ప్రేమను, అంతకంటే ఎక్కువ ద్వేషాన్ని చూశానని, ఎవరో చేసిన తప్పుకి బలయ్యానని ఎమోషనల్ అయ్యాడు. తన వల్ల పేరెంట్స్ కూడా బాధపడ్డారని, బాగా చూసుకోవాల్సిన నా వల్లే వారికి బ్యాడ్ నేమ్ వచ్చిందంటూ అవుట్ బస్ట్ అయిపోయాడు. అమావాస్య చూసినోడు పౌర్ణమి కూడా చూస్తాడన్నట్లుగా తాను ఎంతో నెగటివిటీలో ఉన్నా కూడా లీలా వినోదం టీం తనకు ఛాన్స్ ఇచ్చిందంటూ షన్ను ఎమోషనల్ అయ్యాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఈ వారం కూడా పుష్పరాజ్ హవానే తగ్గేదేలే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. వైల్డ్ ఫైర్. టైం బాగుంటే అన్నీ అలాగే కలిసి వస్తాయంటుంటారు. ప్రజెంట్ పుష్ప 2 సిచ్యువేషన్ అలాగే ఉంది. ఆల్రెడీ పాత రికార్డుల్ని చెరిపేసిన బన్నీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. వచ్చే వారం రిలీజ్కు రెడీ అవుతున్న సినిమాల విషయంలో కూడా పెద్దగా బజ్ లేకపోవడం పుష్పరాజ్కు కలిసొస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్ప 2 ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది. ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టేసిన పుష్పరాజ్ మరిన్ని రికార్డులను టార్గెట్ చేస్తుంది. అప్కమింగ్ డేస్లో బన్నీ జోరుకు బ్రేక్ లేసే రేంజ్ మూవీ ఒక్కటి కూడా కనిపించకపోవడం ఇండస్ట్రీకి కలిసొస్తుందంటున్నారు క్రిటిక్స్. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఇంతవరకు ఒక్క బిగ్ మూవీ కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు. డిసెంబర్ 20న ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నా వాటికి పెద్దగా బజ్ లేకపోవడంతో ఈ వారం కూడా పుష్పరాజ్ జోరే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్ రిలీజుల్లో రాబిన్ హుడ్ మీద కాస్త మంచి బజ్ ఉంది. అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. ఇంకా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయకపోవడంతో పోస్ట్ పోన్ అవ్వడం పక్కా అంటున్నారు. ఇక అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న బచ్చలమల్లి కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నా ఆ సినిమా మీద అస్సలు బజ్ లేదు. ప్రమోషన్స్ ఆలస్యంగా స్టార్ట్ చేయడంతో పాటు నరేష్ వరుస ఫ్లాపుల్లో ఉండడంతో బచ్చలమల్లి మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అదే రోజు రిలీజ్ అవుతున్న మరో మూవీ సారంగపాణి జాతకం విడుదల విషయంలోనూ మేకర్స్ పునరాలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. #UI లాంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నా అవి పుష్ప 2 వసూళ్లను ఎఫెక్ట్ చేసే ఛాన్సే లేదు. దీనికి తోడు ఈ వారం నుంచి టికెట్ రేట్స్ కూడా మరింత తగ్గడంతో పుష్పరాజ్కు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ గ్యాప్ను పుష్ప 2 టీం ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ప్రభాస్తో మృణాల్ ఈసారి ఫిక్స్. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో
ఒకానొక సమయంలో మృణాల్ ఠాకూర్ రొమాన్స్ చేయడం ఖాయం. హను రావుపూడి తన సీతను వదలరని అనుకున్నారు. హను రావుపూడి ప్రభాస్ కాంబోలో రీసెంట్గా మొదలైన ఫౌజీ చిత్రంలో ముందుగా మృణాల్ ఠాకూర్ని హీరోయిన్గా అనుకున్నారంట. ప్రచారం కూడా జరిగింది. కానీ హను మృణాల్కి షాక్ ఇచ్చి ఆ ప్లేస్లోకి కొత్త అమ్మాయి ఇమ్యానిని తీసుకునొచ్చారు. ప్రభాస్తో అప్పుడు మిస్ అయిన ఛాన్స్ మృణాల్ ఠాకూర్కి ఇప్పుడు దొరకబోతుందా అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అదే నిజమని అనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ ఓ ఈవెంట్లో తనకు అందరి హీరోల కన్నా ఎక్కువ ప్రభాస్ అంటే ఇష్టం, తర్వాత విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూశాక మృణాల్ ఠాకూర్, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో మొదలు కాబోయే స్పిరిట్లో హీరోయిన్ అంటూ ఊహాగానాలు మొదలైపోయాయి. మరి స్పిరిట్లో ప్రభాస్కి జోడీగా కరీనా పేరు వినిపిస్తుంది. కాదు, సోషల్ మీడియా టాక్ నిజమైతే మృణాల్కి అదృష్టం పట్టినట్లే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.